ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం. ఎక్కడ వరకు వచ్చాం? 31 శ్లోకాలు పూర్తి చేశాం. ఇరవై 29 నుండి 30 ఒక్కొక్క శ్లోకం చదవండి. రాజయ్య 29 శ్లోకం. రాజయ్య అన్మ్యూట్ చేసి లేనట్టున్నాడా? 29వ శ్లోకం చదవా? నెక్స్ట్ ఇంకొకరు సునీత గారు. చెప్పండి. గుడ్. నెక్స్ట్ ఇంకొకరు సునీత గారు చెప్తారా? ముప్పై శ్లోకం 31. ఓకే. ఈ 3 శ్లోకాలని తత్వమసి మహావాక్యంతో పోలుస్తారు. 29వ శ్లోకమేమో త్వం పదం, జీవుడి యొక్క అసలు స్వరూపం.
సర్వజీవరాశుల్లో ఉన్న ఈ జీవుడు ఆత్మయే. అవునా? సర్వ నామరూపాలలో జీవుడుగా ఉన్నది ఆత్మ. ఈ ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. ఆ ఆత్మను తనలో తను దర్శించి బహిర్ముఖమై ప్రపంచాన్ని చూసేటప్పుడు భగవంతుడుగా ఎవడైతే చూస్తాడు, ఇహ మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్య, అందరిలో ఆత్మగా ఉన్నది ఆ భగవంతుడే, అందరికీ ఆధారంగా ఉన్నది కూడా ఆ భగవంతుడే. తత్పదం. అయ్యా, అంతటా అందరిలో ఉన్న పరమాత్మయే ఇక్కడ జీవుడు కూడా అయి ఉన్నాడు. రెండింటినీ కలిపాడు. సర్వభూత స్థితం యహమాం ఏకత్వం ఆస్థిత భజతి. నేను ఆయన వేరు వేరు అనే భావాన్ని వదిలేసి ఎవడు ఒకడే అని గుర్తిస్తూ ఉన్నాడు, అంతటా ఉన్న ఆయనే నేను కూడా అయినాను అని. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎన్ని రకాల వ్యవహారాలు చేసినప్పటికీ కూడా భగవంతుడికి దూరం కాడు. సయోగిమై వర్తతే. అలాంటి యోగి నాలోనే వ్యవహరిస్తూ ఉన్నాడు, నాకు దూరం కాడు, నేను అతనికి దూరం కాను. దాన్నే మళ్ళీ అలాంటి యోగి సమాజంలో వ్యవహరిస్తూ ఉండేటప్పుడు ఇతరులతో ఎలాగా భావిస్తాడు, ఇతరులని తనతో ఎలాగా సంబంధం కలుపుకుంటాడు. జనరల్గా ఏమయ్యా ప్రపంచంలో ఎందుకు వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే నాకేదో కావాలి అని వెళ్తాను. వీడిని అజ్ఞాని జీవుడు అంటారు. కానీ ఇక్కడ యోగి ఉన్నాడే, ఎందుకు చేస్తున్నావు అని అంటే ఆ పదం రాదు, స్వార్థం పూర్తిగా పక్కకు వెళ్ళిపోతుంది. నేను నాకు అనేటువంటిది కొనసాగుతూ ఉన్నంత వరకు దేహాత్మభావం వికసిస్తుంది, దేహాత్మభావం వృద్ధి అవుతుంది. అందరూ అందరి కొరకు అనేది ఎవరైతే గుర్తుంచుకుంటున్నారో వాళ్ళు యోగి. పరమాత్మ భావం వికసిస్తుంది ఇక్కడ. దాన్ని అద్భుతంగా వర్ణించి చూపిస్తున్నారు చూడండి 32వ శ్లోకంలో. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు ముఖం చూసి చెప్పాలి నేను క్లాస్? మీ ముఖాలు కనిపిస్తే మీకు అర్థమవుతుందా లేదా, ఏం అవసరం అవుతుంది అని చూసి చెప్పడానికి అవకాశం లేదంటే మేము ఫోన్ ఆన్ చేసి పని చేసుకుంటున్నాము అని అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్లాస్ వినేవాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నేను పనులు పక్కన పెట్టి కదా మీకోసం చెప్తున్నాను. ఓకే, 32వ శ్లోకం చూసుకోండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి. మంగమ్మ గారు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. హరి ఓం. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లా? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. హరి ఓం. చాలా 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 గొప్ప శ్లోకం ఇది. ఒక యోగి జీవితానికి మన జీవితానికి సంబంధం ఏంటి? సహజంగా వ్యక్తి ఎవడైనా సరే సమాజంతో సంబంధాలు ఎలా ఉంటాయంటే నాకు అనుకూలమా ప్రతికూలమా.
నాకు అనుకూలంగా ఉంటే మంచివాడు, నాకు అనుకూలంగా లేకపోతే మహాత్ముని వాడు దూషించి పారేస్తారు. కారణం ప్రతి ఒక్కరు నాకు అనుకూలంగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి. గురువు ఆకాంక్షిస్తాడు ఆత్మకు అనుకూలంగా ఉండాలి అని. నువ్వు ఎదగాలి అని అంటే ఆత్మ నేనే కదండి. అజ్ఞానంలో ఉండేటప్పుడు నేను ఈ దేహం అని ఉంటుంది. ఈ దేహానికి అనుకూలంగా ఉన్నవాడు మంచివాడు, ఈ దేహానికి అనుకూలంగా లేనివాడు మంచివాళ్ళు కాదు. తను ఎవరైతే మంచివాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళతో రాగం పెంచుకుంటారు, కాదనుకుంటున్నారో ద్వేషం పెంచుకుంటారు. కానీ అది అభివృద్ధికి దారితీయదు. క్రమంగా వ్యక్తిత్వం మూసుకుపోయి చివరికి వచ్చేటప్పుడు తెలుస్తుంది ఏమైనా జీవితం సర్వం కోల్పోయాము. కానీ ఇక్కడ మనిషికి ఎదుగుదల అనేటువంటిది నీ జీవితం ఆత్మకు దగ్గరయ్యే కొద్దీ అంతఃకరణ శుద్ధమవుతుంది, కారణ శరీరం కరిగిపోతుంది, నువ్వు సర్వవ్యాపకంగా వ్యక్తం అవుతావు. శాస్త్రము గురువు ఇది మనకి ఇచ్చేది. సో గురువు కఠినమైన నియమాలను చూపించిన, నిర్ణయాలు తీసుకున్నా, వ్యవహరించిన ఆ సూక్ష్మ శరీరంలో జటిలంగా ఉన్నటువంటి తామసిక ఆలోచనలు, రాజసిక ఆలోచనలని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది యాక్సెప్ట్ చేసినప్పుడే, యాక్సెప్ట్ చేయడమే కాదు, అనుసరించినప్పుడే ఆ లోపల ఉన్న గుణాలు కరిగి హృదయం విశాలం అవుతుంది, శాంతి కలుగుతుంది, ఆత్మ దృష్టి కలుగుతుంది. క్రమంగా ఆత్మకు దగ్గరయ్యే కొద్దీ ప్రపంచంలో ఎవరి మీద ఆధారపడడం కాదు, వెనక పరమాత్మ మీదనే ఆధారపడాలి. నేను ఆధారపడుతున్నానా లేదా? నేను ఆధారపడుతుంటే అందరిలో ఆత్మ గోచరించడం మొదలు పెడతాయి. ప్రతి ఒక్కడు ఆత్మను ఆశ్రయించి గుణాలను కలిగించుకుంటేనే ఎదిగేది. అలా ఎదుగుతూ ఉన్నాడు అని అంటే అందరూ ఆత్మీయులుగా కనిపిస్తారు. మరి దుర్మార్గులు, చెడువాళ్ళు, వాళ్ళ మీద కూడా జాలి వస్తుంది కానీ కోపతాపాలు రావు. ఎందుకు అంటే నెగిటివ్ ఆలోచన లోపల వచ్చాయంటే లోపల ఉన్న పాజిటివ్ గుణాలు కరిగిపోతాయి. అసలు గుణాలే దంభో దర్పోభిమానస్య క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య భారత సంపద మాసురీం. దానికి పిల్లలు బోల్డ్ 16 అధ్యాయం అంతా చెప్పింది అదే. నువ్వు అందరిలో భగవంతుడిని చూడడానికి కృషి చేస్తేనే నీ ప్రకృతి బాగుపడేది. నీ ప్రకృతి చెడిపోతుంది అని అంటే నీ శ్రేయస్సు కోరుకునేవాళ్ళు కూడా నీకు శత్రువులుగానే కనిపిస్తారు. దానికి ఇక్కడ వ్యక్తిత్వం వికసించి యోగంలో నిలబడిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడు అంటే చెప్తున్నారు. ఆత్మ ఔపమ్యేన సర్వత్ర యః సమం పశ్యతి అర్జున. నువ్వు ఎదుగుతున్నావు అనుకో, ఇతరులకు కలిగినటువంటి సంతోషం తనకు కలిగినట్లుగా భావించి సంతోషిస్తాడు. ఇతరులకు కలిగినటువంటి బాధ తనకు కలిగినట్టుగా భావించి సరిదిద్దడానికి, తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. సుఖంవా ఇదివా దుఃఖం, సుఖంవా దుఃఖంవా ఏది, సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఇతరులకు ఏది కలిగితే తనకు కలిగినట్టుగా భావిస్తాడు. ఇతరులకు కలిగిన సుఖాన్ని తనకు కలిగినట్టు భావించి ఆనందిస్తాడు. ఇతరులకు దుఃఖం కలిగితే తనకు దుఃఖం కలిగినట్టుగా కాదు, ఆ దుఃఖాన్ని తొలగించి సుఖంలోకి పయనించేటట్లుగా కృషి చేస్తాడు.
సహయోగి పరమోమధ, ఆయనే పరమైన యోగి అన్నారు. దశరథుడు, అయ్యా నేను రామచంద్రుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాను, మీకు సమ్మతమేనా అంటే అందరూ లేచారట. ఏమని? అదే ఇప్పుడు చెప్పాలంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్, మాకు రాముడే రాజు కావాలి, రాముడే రాజు కావాలి, రాముడే రాజు కావాలి. ఈయనకి అనుమానం వచ్చిందంటే ఇన్ని రోజులు నా మీద ఏమైనా వ్యతిరేకత కలిగి ఉన్నారా, కొద్ది రోజులుగా నేను ఆగి ఉంటే అవిశ్వాస తీర్మానం ఏమైనా పెట్టేవారా, నేనంటే ఇష్టం లేదా? అప్పటికి ఆయన ఎన్ని రోజులు పరిపాలించున్నాడు? 4 ఏళ్ళ 5 ఏళ్ళ 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు 60,000 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఒక మాట అంటూనే అందరూ రాముడు కావాలి రాముడు కావాలి అంటున్నారు అని అంటే, ఏమయ్యా నా మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? కాదు, ముక్త కంఠంతో అందరూ చెప్పారు, కాదయ్యా నువ్వు అంటే వ్యతిరేకత లేదు, కానీ రాముడు అంటే ఎక్కువ ఇష్టం అండి అన్న. అప్పటికే రాముడు ప్రజల్లోకి వెళ్ళిపోయినాడు. తండ్రి గారు ముఖ్యమంత్రి అయితే కొడుకు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు? వీలైనంత దోసుకొని దాచుకుంటాడు కదా. అవునా? 5 ఏళ్ళకి ఎలకలు వస్తున్నాయి కదా, మళ్ళీ మా నాన్న ఉంటాడు ఊడతాడు, లేకపోతే నేనే మా నాన్న ఊడబోయి నేనే కేజ్ పైకి, కాబట్టి నాకు సంపద ఎక్కువ. అవునా కదా? ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి కొడుకు చూస్తూ ఉన్నది అదే నగ్న సత్యం. అవునా? రామచంద్ర అయ్యా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తూ ఉంది. అక్కడ వాడు మొదలు పెట్టాడు, ఎవడు? కంసుడు. తండ్రిని ఏకంగా జైలు వేసేసి రాజు అయ్యాడు. ఆ తర్వాత ఔరంగజేబు. ఆ తర్వాత చూస్తూనే ఉన్నాం ఎంతమంది తండ్రిని పక్కకు దోసి కొడుకు రావడం. అక్కడక్కడ ఉత్తరప్రదేశ్లోనూ చూసాం. అంతేనా? మనకు తెలియదా? మన చుట్టూ వాళ్ళు చేయలేదా? అవునా కదా? మన చుట్టూ వాళ్ళు చేయలేదా? తండ్రిని పక్కకు దోసి కొడుకు వస్తే, అన్నను పక్కకు దోసి తమ్ముడు వస్తే, మామను పక్కకు దోసి అల్లుడు వస్తే, అవునా కదా? అది చూస్తూనే ఉన్నాం. అవునా? అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆత్మజ్ఞాని తనను తను పరమాత్మగా భావించుకుంటాడు. మరి మిగతా వాళ్ళంతా తనలో భాగమే అనుకుంటాడా? తన అన్నదమ్ములు అనుకుంటాడా? నో, అది కూడా రైట్ కాదన్నా. ఆత్మ ఔగమ్యేన, తనే అని అనుకుంటాడు. ఇతరులకు కలిగిన దుఃఖాలు తనకు కలిగినట్లుగా భావిస్తాడు. వ్యక్తిత్వం శుద్ధమయ్యే కొద్దీ సర్వాత్మ భావం వస్తుంది. అన్నిట్లో నేను ఆత్మనై ఉన్నాను, అన్ని నేనే అనే భావం వస్తుంది. జనరల్గా దారిలో వెళుతూ ఉంటే శివం మీద చూసి కాలు వేయలేడు జ్ఞాని, చూడకుండా పడవచ్చు కదా. కారణం ఏంటి? సహజంగా వస్తుంది లోపల నుండి. అసలు సత్వగుణం వచ్చే కొద్దీ సాత్విక భావాలను వస్తాయి. ఇక్కడ యోగి అయిన వాడు ఉన్నాడే, ఆత్మ ఏకత్వ స్థితికి చేరుకుంటాడు. దానికి చెప్పిన పైన సర్వభూత స్థితం మాం ఏకత్వం ఆస్థితః యావైతి. 31వ శ్లోకంలో చెప్పింది అదే. సర్వజీవరాశుల్లో ఉన్న ఆత్మను నేను అనే భావం కలుగుతుంది అక్కడ. దానికి ఆత్మ ఔపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. అందరిలో ఉన్నది నేనే అనే భావం కలిగి
సహజంగా వ్యవహరించడం మొదలు పెడతాడు. అందుకే అయ్యా రాముడు అంటే మాకు ఎందుకు ఇష్టము అని అంటే, మా సంతోషమే ఆయన సంతోషంగా భావిస్తాడయ్యా. మాకు బాధ కలిగితే ఆ తొలగించేవాడు వరకు నిద్రపోడయ్యా. అందుకే రాముడు అంటే మాకు ఇష్టం అండి. అది రాముడికి చిన్నప్పటి నుంచి వచ్చింది. ఆత్మ ఔపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. అందుకే సర్వేశ్వరమతే రామ, అందరిలో ఉండి రమించేవాడు రాముడు అండి. ఇది పరమ లక్ష్యం. ఎక్కడ నువ్వు సమాజంలోకి వచ్చావా, దేనికి కావాలి? నాకు వివేకానంద అంటారు, ఎవరికి కావాలి ఆ ముక్తి? నా వల్ల కొంతమందికైనా బాధలు తొలుగుతాయి అనుకునేటట్లయితే ఇక నేను 200 జన్మలు ఎత్తడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను. ఒక జన్మలో నా వల్ల కొంతమందికైనా బాధలు తొలిగితే చాలు. ఇదే జ్ఞానం, ఇదే పరాభక్తి, ఇదే పరమయోగం. కానీ వ్యక్తిత్వం సంకుచితమయ్యే కొద్దీ ఇతరులని నలగొట్టు, ఇరగొట్టు, పడగొట్టు, తోసిపారేసు, ఎలాగైనా సరే నేను అధికారాన్ని చేజిక్కించుకున్నాను రా అంటే మళ్ళీ వాళ్ళని అస్సలు పైకి రానియకుండా చూస్తా. రాక్షస బుద్ధి, అసలు బుద్ధి. సుఖ ప్రారంభం ఉన్నంత వరకు కొద్ది రోజులు అట్లా గాలి కొనసాగుతుంది. ఈ లోపల వ్యక్తిత్వం మొత్తం కుళ్ళిపోయిందా, వేర్లు కుళ్ళిన చెట్టు కుప్ప కూలినట్టే జీవితం సర్వనాశనం అవుతుంది. ఎందుకు? దేహాత్మభావం పరమాత్మకు దూరం చేస్తుంది. నేనే సుఖంగా ఉండాలి, నేను ఒక్కడనే సుఖంగా ఉండాలి, నేనే అధికారంలో ఉండాలి, నేను ఒక్కడనే అధికారంలో ఉండాలి, నేనే ఎదగాలి, ఇంకెవడు ఎదగకూడదు. ఈ నేను అనేది దేహం అనిపిస్తుంది ఇక్కడ. కానీ జ్ఞానం వైపు వెళ్ళేటప్పుడు నేను సదా సర్వదా సర్వవ్యాపకం, సర్వానందమయం, సర్వజ్ఞం, సర్వశక్తివంతం. నన్ను నిరూపించుకోవాలి అంటే దీన్ని పైకి తీసి సర్వజీవరాశుల్లో నన్ను చూసుకోవాలి. వీలైనని ఎక్కువ జీవరాశుల్ని ఈ నేను వైపు మళ్లించగలగాలి. వీలైనంత ఎక్కువ మందికి ఈ నేను యొక్క స్వరూపాన్ని అందించగలగాలి. ఇది ఆత్మదృష్టి కలిగినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారం. దీనికి దానికి అయితే 18వ అధ్యాయంలో చెప్పాడు అక్కడ, అయ్యా ప్రారంభంలో సుఖాన్ని గురించి చెప్పాడు. ప్రారంభంలో అమితమైన ఆనందంలాగా అనిపిస్తుంది. రాను 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 కంప్లీట్గా జీవితం మూసిపోయి మహా దుఃఖానికి దారి తీస్తుంది. అజ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ప్రారంభంలో చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ రాను 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 పూర్ణ సుఖాన్ని దారితీస్తుంది. కఠోపనిషత్తులో చెప్పింది, ప్రేయో మార్గము శ్రేయో మార్గము. ప్రేయస్సు నాలుగు అధికారం ఉందో లేదా, ప్రారంభం ఉందో లేదా, తెలివితేటలు కొన్ని ఉన్నాయో అందరినీ కొట్టి పైకి ఎక్కేస్తాం, సరిపోతుంది. కానీ శ్రేయో మార్గం ఉంది. దేహంలో శక్తి ఉన్నప్పుడే, ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పుడే, లోపల గుణాలను శుద్ధి చేసుకొని ఆత్మను గుర్తిస్తే భయంకరమైన కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు నన్ను స్థిరపరుస్తాడు. ఆత్మలో ఏకత్వ దృష్టిలో. సింపుల్.
ప్రేమ మార్గం అందరికంటే నేను గొప్పగా ఉండాలి. శ్రేయ మార్గం అందరిలో ఉన్న నేను ఎప్పుడూ గొప్పే. అందరిలో ఉన్న నేను ఎప్పుడూ గొప్పే. ఈ నేను కంటే ఎక్కువైంది కానీ అన్యమైంది కానీ ఏది లేదు. ఈ నేను సర్వదా సర్వానందమయం. అది మర్చిపోతేనే దుఃఖం. ఈ నేను ఒక్కటే ఉంది, అన్యమే లేదు, భయమే లేదు. దీనికి దగ్గర అయ్యేవాడు ఇతరుల దుఃఖాలను తొలగించి సుఖాన్ని పొందే విధానాన్ని చూపిస్తూ సుఖంగా ఉంటూ సుఖంలో నింపాలి, సుఖంలో నిలబెట్టాలి అందరినీ నేను ప్రయత్నం చేస్తాను. ఇదేనయ్యా పరమో యోగ. అవునా? సహయోగి పరము. ఇది మీ మతం. ఇదే నా అభిప్రాయం. ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు కదా. అయిపోయింది. ఇంకా ఏముందండి, అయిపోయింది, ఇంకా ముగింపే. అర్జునుడు ఒక డౌట్ వచ్చింది. అయ్యా నువ్వు చెప్పేది చాలా 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 బాగుంది, ఇది ప్రాక్టికల్గా వీలవుతుందా? కాకపోతే ఎందుకు చెప్తాడు ఆయన? ఇది అర్థం చేసుకోవడం సులభమే, నిలబెట్టుకోవడం చాలా కష్టం. కానీ సహజంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. తాజ్మహల్ కట్టించింది ఎవరు? షాజహాన్ కదా. వాడు తాజ్మహల్ కట్టించిన తర్వాత ఇలాంటి ఇంకొక చోట ఉండకూడదు అని అది కట్టిన వాళ్ళ చేతుల మీద కొట్టేసేసి, ఆనాడు మన మహిషాసురుణ్ణి భస్మాసురుణ్ణి చూసామే, వాడు అంశే వీడు. శివుడు తనకు శక్తిని ఇచ్చాడు, ఎవరు నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి. వీడిని పరీక్షించుకుంటాను అని వాడు లోపల ఆలోచించుకున్నాడు. శివుడు తెలియదా? అవునా? ఈయన బోళాశంకరుడు పిచ్చోడు, ఎవరు వచ్చి అడిగిన మళ్ళీ ఇచ్చేస్తాడు, నాకు సమానమైన ఒకడు వస్తాడు కదా, కాబట్టి నేను ఇప్పుడు ఈయన భస్మం చేసి పడేస్తే నాకంటే ఎక్కువ వాడు కూడా ఉండడు, నేను ఎవరికి ఇవ్వను ఆ స్థానం, నేనే ఇచ్చేస్తాడు. దానికి ఈయన లేవేస్తే ఇప్పటికీ ఆ భస్మాసుర సంతానం కొనసాగుతూనే ఉన్నారు అన్ని మార్గాల్లో. వ్యాపార రంగాల్లో, వ్యవసాయ రంగంలో, అవునా, రాజకీయ రంగంలో, చివరికి ఆధ్యాత్మిక రంగాల్లో కూడా అంశాలు కొనసాగుతున్నాయి. గుర్తించి నిలబెట్టుకుని సరిదిద్దుకుని ఆత్మగా తయారు కావడం అనేది, అందుకోసమే మానవ జన్మ వచ్చింది. అంతో ఇంతో అనుగ్రహం ఉంటేనే ఆధ్యాత్మిక మార్గం దొరుకుతుంది. కానీ ఈ అవకాశాన్ని చాచారు విడుచుకొని అసలత్వాన్ని కానీ ఆస్వాదిస్తే మళ్ళీ ఎన్ని లక్షల జన్మలు ఎన్నికి వెళ్ళిపోతారో తెలియదు. అది విచిత్రం. ఇక్కడ ఏంటంటే ఏమైందండి, మళ్ళీ నో, అందరిలో ఉన్నవాడు ఒక్కడైన భగవంతుడే. మన ఆలోచనలన్నీ ఆయనకి తెలుసుకునే విషయం గుర్తుంచుకొని నిత్యం నిరంతరం ఆర్తిగా ఆరాధిస్తూ, భగవాన్ నీకు నేను దూరం కాకుండా నీకు నేను ఇష్టమైన మార్గంలో నేను ఎంత తొందరగా అందుకోగలిగితే అంత ఆనందిస్తాను. నాకు ఆ మార్గాన్ని మాత్రమే ప్రసాదించు అని కోరుకుంటూ ఉండగలిగితే
దోషాలు తెలుస్తాయి. దానికే అన్నారు వేదాల సార మహామంత్రం. రోజు కొన్నిసార్లు అయినా మనస్ఫూర్తిగా సర్వే జన సుఖినో భవంతు అని తెలుసుకోవయ్యా. మనస్ఫూర్తిగా అక్కడ తెలుస్తుంది. తెలుసుకోవాలంటే తెలుసుకుంటాం లేండి. మేము వంట చేసేటప్పుడు, రూమ్ ఊడ్చేటప్పుడు, బయట తిరిగేటప్పుడు, ఇంకేం చేసేటప్పుడు, నేను నిద్రపోయేటప్పుడు తెలుసుకుంటానులేండి. నో అత్యంత మెలుగుగా ఉన్నప్పుడే అది ఉచ్చరిస్తూ నా లోపల దోషాలు ఏమున్నాయో చూస్తే తెలుస్తుంది. అది సరిదిద్దుకోవడానికి, ఊరికే అనడానికి కాదు. అనడానికి ఏముందండి, ఓ టేప్ రికార్డర్ లేదా ఫోన్లో కట్ అండ్ పేస్ట్ పెట్టి అక్కడ వదిలేస్తే, ఆన్ చేసి పెడితే రోజంతా చెప్తూ ఉంటుంది. అది ఏమన్నా బాగుపడదా? దానికి ఇలా అంటూ లోపల చూసుకోగలిగితే నా లోపల నుండి ఏకత్వ దృష్టిని ఆస్వాదిస్తున్నానా, భిన్నత్వ దృష్టిని ఆస్వాదిస్తున్నానా, అందరిలో ఉన్న ఆయనను పట్టుకోవాలనుకుంటున్నానా, అందరినీ తొక్కి నేను నిలబడదాం అనుకుంటున్నాను. అందుకే ఈ మంత్రం చెప్పేశారు. మహామంత్రం అది. ఓకే, అయిపోయింది. అర్జునుడు చూశాడు, చాలా ఆనందించాడు. అద్భుతంగా ఉంది కదా. భగవంతుని అడుగుతున్నాడు చూడండి. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు అడుగుతున్నాడు. ఇమ్మీడియట్గా అర్జునుడు, యః అయం యోగః త్వయా ప్రోక్తః. అర్జున, కృష్ణ, మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించిన వాడా, అంతేకాదు మధు తేనె. మధు అంటే వాసనలు, కర్మఫలాలు. ఎవరిని ఆశ్రయించడం వల్ల ఆ కర్మఫలాలని ఆయన స్వీకరించి ఆయనను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన మధుసూదన. అయ్యా, కణాల్లో కర్మఫలాలని నువ్వు స్వీకరించేసి వాటిని దాడించి నీలో కలిపేసుకోవయ్యా. యః యోగః త్వయా ప్రోక్తః అయం సామ్యేన. ఏదైతే నీ చేత చాలా బాగా బోధించబడినటువంటిదో ఈ యోగం, ఏతస్య అహం న పశ్యామి. అయ్యా, ఇది సాధ్యమని నాకు అనిపించట్లేదు. సామ్యం చాలా బాగా చెప్పావు, ఇది సాధ్యమని నాకు అనిపించట్లేదు. వింటూ వింటూ కూడా కొంతమందికి అనిపించవచ్చు. అర్జునుడు వింటూ ఉన్నాడుగా, చాలా తెలివైన వాడు, వింటున్నాడు. వింటూ వింటూనే చాలా బాగా చెప్పావయ్యా, అయినా ఇది వీలవుతుందా? ఎందుకని? మనసుంది, చంచలత్వాత్, అస్సలు నిమిషం నిలబడదు. స్థిరాం స్థితిం న పశ్యాం, అది ఒక్క నిమిషం కూడా ఆగట్లేదే. దీన్ని సంపూర్ణంగా ఆపేసి అందరిలో ఉన్న నిన్ను చూస్తూ అందరి కోసం వ్యవహరించడం అనేది వీలవుతుందా? ఇక్కడ ప్రశ్నించడంలో లోపల ధైర్యం కనిపిస్తుంది, కానీ ఆ ప్రశ్నకి వెనక ఆరాధన, ఆవేదన, అవునా, పరమమైన ప్రయత్నం కూడా కనిపిస్తుంది. రెండు కనిపిస్తున్నాయి వెనకల. ఒకటేది భగవంతుడితో తీసి పారుతాయి. పది చెప్పాయ్యా అంటే తీసేసినాడు పారేస్తాడు ఎవరైనా. సర్వవ్యాపుడైన భగవంతుడు పెద్దవాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఎప్పుడు రిక్వెస్టింగ్గానే, పైగా అన్వేషణపూర్వకంగా ఉండగలగాలి. అప్పుడు గురువు నోటితో మాట చెప్తూనే లోపల
అనంతమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, శక్తిని నింపుతాడు. మనకు నమ్మకం ఎక్కడుంది, ఎగురుతూ కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా, నువ్వే నన్ను పైకి తీసుకెళ్ళాలి. ప్రారంభంలో ఒకసారి గురువుగారు తనను పూర్తిగా నమ్మిన శిష్యుని తీసుకెళ్ళి ఆత్మతత్వంలో నిలబెడతాడు. కానీ ఆ గురువుగారి మీద శ్రద్ధ తగ్గడం కానీ, అన్వేషణ పక్కదారి పట్టడం కానీ జరిగిందో సరసర జారిపోతాడు. వ్యక్తిత్వ వికసన అనేది లోపల ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి కిందికి జారిపోయి పడిపోయాడా శిష్యుడు మళ్ళీ తనే ఎక్కాలి. తిప్పి ఇమ్మీడియట్గా ఆ శ్రద్ధగా నిలబెట్టుకోగలిగేటట్లయితే ఎగిరే అవకాశం ఉంటుంది. కానీ లోపల శ్రద్ధ పెరగలేదు అని అంటే జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎన్ని జన్మలు పడతాడో తెలియదు, ఎన్ని యుగాలైనా పట్టచ్చు. శ్రద్ధ జారిపోయింది అని అంటే దానికే చెప్పింది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. లోపల ఆలోచన గుణాలలో జారిపోకుండా పట్టుకోవడమే శ్రద్ధ. మేము కైలాస యాత్ర వెళుతున్నాం. వెళ్తూ నేపాల్కి వెళ్ళాం. అక్కడ కావాల్సిన కొన్ని పర్మిషన్లు తీసుకొని మళ్ళీ ఇండియాలో బార్డర్కి వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి 1000 కిలోమీటర్లు, 2.5 రోజు జర్నీ. 2.5 రోజు 3 రోజులు పైకి పట్టింది. కాట్మాండు నుండి ధార్చులా దాకా వెళ్ళి, ధార్చులా నుండి మళ్ళీ నడుచుకుంటూ నేపాల్లోకి వెళ్ళి, నేపాల్లో నుండి చైనా టిబెట్లోకి ఇంత నడుచుకుంటూ వెళ్ళిపోయాను. తిరిగి వస్తున్నాం. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అదే ధార్చులా నుండి మా లగేజ్ కొంచెం లగేజ్ కాట్మాండులో పెట్టాం, కొంచెం ధార్చులాలో పెట్టాం. అది కొంచెం తీసుకొని ఇక్కడ మళ్ళీ కాట్మాండుకి రావడానికి ప్రయత్నం చేసి ఆగిపోయింది. ఇక 1000 కిలోమీటర్లలో 4 కిలోమీటర్లు మిగిలింది. అదంతా తిరిగి వచ్చేసింది. ఈ 4 కిలోమీటర్లకి 11 గంటలు పడింది. అదేంటండి, నడిచిపోయినా గంట వెళ్ళిపోయి ఉండొచ్చు. అదేంటి అంత టైం ఎందుకు పట్టింది? ఎందుకు అంటే 4 కిలోమీటర్లలో వరుసగా క్రిక్కిరిసి వాహనాలన్నీ నిలబడిపోయి 5-6 కిలోమీటర్ల దాకా ఉంటారు. మొత్తం నిలబడిపోయినాయి. మొత్తం అన్ని చెక్ చేసి కాట్మాండులోకి పంపిస్తారు. సెంట్రల్ హెడ్ క్వార్టర్ కదా, అంతా మావోయిస్టులు ఎక్కడ ఎవరు ఏం తీసుకెళ్తున్నారు అని ప్రతి వెహికల్ చెక్ చేసి ముందుకు పంపించడానికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాహనం కదులుతుంది. ఒక 10 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ ఆగుతుంది. అయితే ఇదంతా ట్రెక్కింగ్. పైకి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ కిందికి లోయలోకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళేటప్పుడు అంతసేపు ఆగాలి అని అంటే వాడు ఎంతసేపు పట్టుకుని ఉండాలిగా. బ్రేక్లు కానీ వదిలాడో ఎక్కడ పోయి పడిపోతాడో తెలియదు. దానికి ఏం సార్ క్లీనర్ కిందే ఉంటాడు, వాడు పెద్ద చక్రాలు పట్టుకుంటాడు. వెహికల్ కొంచెం ముందుకెళ్ళేటప్పటికి వెనక చక్రాల కింద వాడు చక్రాలు తీసుకొని వచ్చి అడ్డు పెట్టేస్తారు. బండి ఎనికి వెళ్ళిపోతున్నాం వాడు ఆపేస్తున్నాడు. మళ్ళీ ఈయన ముందుకు వెళ్ళేటప్పుడు ఈ చక్రాలు తీసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. అయ్యా ఇట్లాగే ఉంటుంది ఆధ్యాత్మిక సాధన. శ్రద్ధలో పైకి ఎక్కాము అంటే ఓకే, సత్వగుణం కూడా పెరుగుతుంది. కానీ కారణ శరీరంలో వాసనలు ఉంటాయి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంతఃకరణలో విషయ ఆసక్తి వెళ్ళిపోయినప్పటికీ అంతఃకరణ కంటే సూక్ష్మమైన కారణ శరీరంలో వాసనలు ఉంటాయి, 3 గుణాలకు సంబంధించినవి. వాటిని సంపూర్ణంగా దాటి ఆత్మతత్వాన్ని అందుకున్నప్పుడు మాత్రమే వ్యక్తి జారిపోకుండా ఉంటాడు.
దానికే 12 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత పాండవులు 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం ఎవరు కనిపించకుండా ఉండడం అని కాదు, వాళ్ళకి తెలుసు ప్రపంచం అంతా. అలాగే ఇక్కడ కూడా 12 సంవత్సరాలు తపస్సు చేసిన, ఇక్కడ అంతఃకరణలో కోరికలను దాటిన, లోపల సూక్ష్మంగా ఏ వాసనలు అయితే ఉన్నాయో గుర్తించి తొలగించుకోవడం కొరకే ధ్యానంలో కూర్చున్నాడు అంటే తన ఎవరికి కనిపించకుండా ఒంటరిగా ఉండాలి. కానీ తనకు అన్నీ తెలుస్తాయి. లోపల చూస్తూ ఏ ఆలోచనలు కదులుతున్నాయో, దాని మూలమైన సంస్కారాలు ఏ ఉన్నాయో గుర్తించి భగవంతుని నిరంతరం వేడుకునే కొద్దీ ఆ లోపల సంస్కారాన్ని అధిగమించే స్థితి వస్తుంది, ఆత్మలో కూర్చునే స్థితి వస్తుంది. ఇక్కడ దాకా వచ్చి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి గురువు సహాయం చేస్తాడు, ఆత్మని కూర్చోబెడతారు. నమ్మిన వాళ్ళు తీసుకుని ఆత్మహత్యలు కూర్చోబెడతారు. కానీ అది అర్థం కాలేదు అనుకో, అవునా? లోపల శ్రద్ధ సన్నగిలింది అంటే తన స్థితి కూడా తను గుర్తించాలి. ఏం పొందారో కూడా గుర్తించలేరు, అవునా? ఈ చిత్రం ఏం జరుగుతుంది తెలుసా? సడన్గా నదిలోనో చెరువులోనో ఎక్కడ ఎవరో పడి మునిగిపోతున్నారు అనుకోండి, చీతరాలు మునిగిపోతున్నారు. ఇంకోటి ఈత వచ్చిన వచ్చి పట్టుకొని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తే వాడినే కాళ్ళు తలకాయలు ముంచేస్తారు కదా. అట్లాగే గురువుని ముంచేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది తెలిసి, కొంతమంది తెలియదు, లాగిపారేయడానికి ప్రయత్నం చేస్తారు, అవునా? ఆ గురువు గారికి సాధనతో పాటు సమర్థత కూడా ఉన్నప్పుడే ఆ తప్పించుకొని తన బయటపడడానికి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆయన చూడండి జీవన్ముక్తుడే, జడభరతుడు కదా. ఒక చిన్న తాదాత్మ్యం లాగేసింది కిందికి, చిన్న తాదాత్మ్యం లాగేసింది కిందికి. తపోవనుడు చివరి సమయంలో ఉండేటప్పుడు ఎర్నాకుళంలో గురుదేవుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆయన తెలిసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన బ్రతిమాలుకున్నాడు, ఢిల్లీ దాకా వస్తే మంచి వైద్యం చేయిస్తానని. సున్నితంగా వదిలేశాడు ఆయన. పైగా నేను రాను అనుకుంటా, శిష్యుల మీద ప్రేమ కూడా ఒకసారి బంధించేస్తాను, నెమ్మదిగా ఒక సొరకేశాడు ఆయన. ఏమయ్యా, నా తల్లి ఒడిలో నేను హాయిగా ఆనందంగా ఉంటే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ సంసారంలో పడేద్దాం అనుకున్నావా అన్నాడు. కడుక్కుమంది శిష్యుడికి, ప్రయత్నం ఆపేశాడు. ఈయన కథ సింపుల్గా తన నుండి తను జారిపోకుండా రక్షించుకున్నాడు. యోగికి పట్టణాలు నగరాలు కూడా నచ్చవాడు. చూడండి, మహాయోగులు లేని వాళ్ళు ఏం చేస్తారు, చివరికి కాముగా వెళ్ళి ఏకాంత ప్రదేశంలోనే, నిర్జన ప్రదేశంలో లేదా తక్కువ జనాలు ఉన్న ప్రదేశంలో వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది. ఆయన, నా తల్లి గంగాదేవి అమ్మ ఒడిలో నేను హాయిగా ఉంటే నన్ను బలవంతంగా లాగేద్దాం అనుకుంటున్నాను. బాగా ఆయన తక్కువ చూడండి, ఆయన వచ్చిన ఉద్దేశం మంచిదే, కానీ ఈయనకి తెలుసు అక్కడ ఏదో వైద్యం చేసుకొని ఇంకా రక్షించుకుందాం దేహాన్ని అనుకుంటే ఆత్మను మర్చిపోతాం, ప్రపంచం నిజమని థాట్ వస్తే చాలు. అదే జడభరతుడు కలిగింది. లేడు నిజం అనుకున్నాడు, జారిపోయాడు. ఈయనేం చేశాడు, అవునా? లోపల అనంతమైన ప్రేమే, ఆయన బయట సొరకేశాడు. ఇంకా ఆయన ప్రయత్నాన్ని తెగొట్టేశాడు, గురుదేవుల ప్రయత్నాన్ని కూడా తెగొట్టి పాడేశాడు ఈయన విషయంలో, అవునా కదా. అందుకే ఇవన్నీ అర్జునుడు తెలివైన వాడే, కానీ ఆత్మసాధన చేయలే ఇంకా. కానీ ఇక్కడ తను నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది కుదిరేటట్టు కనిపించట్లేదు. ఏమయ్యా, నువ్వు చెప్పేసావు గొప్పగా ఉంది కానీ అసలు వీలవుతుందని అంటావా? కానీ లాజిక్లో చెప్తున్నాడు, నేనే ఊరికి అనట్లేదు, అవునా? చంచలత్వాత్ స్థిరం స్థితి ఉన్నా, మనసు చంచలమైనది కాబట్టి స్థిరంగా ఎక్కడైనా ఎట్లా ఉంటుంది, దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టక్కన కొట్టేసి వదిలేదు. అక్కడ గురుదేవుడు శిష్యుడు, తపోవనుడు గురువు కదా. ఇక్కడ అర్జునుడు శిష్యుడు
శ్రీకృష్ణుడు గురువు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, నేను ఊరికే అనట్లే, మనహ చంచలం హి, మనస్సు చంచలమైంది కదా, ప్రమాది, అది ఊరికే పోదు, లాక్కొని వెళ్ళిపోతుంది, ప్రమాదంలో దూసిపారేస్తుంది. మొండిది, బలవత్, చాలా బలంగా, దృఢం, దానికి ఇష్టమైన చోట నిలబడుతుంది. తస్య నిగ్రహం అహం వాయువులు సుదుష్కరం అని. అయ్యా, ప్రచండమైన వాయువు నిలబెట్టడం ఏ విధంగా అత్యంత కష్టమో, మనసును కూడా నిలబెట్టడం అంత కష్టమని అనిపిస్తుంది. అయ్యా, నిజమా అబద్ధమా? నిజమని వాళ్ళు చేయతండి. ప్రయత్నించి చెప్తున్నారా, ప్రయత్నించకుండా చెప్తున్నారా? దానికి కొంచెమైనా ప్రయత్నం చేస్తుంటే ఇష్ట దైవతను, సద్గురువును ఆశ్రయించి వాళ్ళు చెప్పింది ఆచరిస్తూ ఉన్నప్పుడు వేగం తగ్గుతుందా లేదా? వేగం తగ్గిన వాడే కంటిన్యూ అవుతాడు. అవునా? దాంట్లో బాధలు పెట్టే ఆలోచనని తొలగించుకోనే శక్తి ఉన్నవాడే ముందుకు వెళ్తాడు. అంతఃకరణలో అసలు ఏ మార్పు లేనివాడు ముందుకు రాడు. అంతఃకరణలో అసలు మార్పే లేనివాడు ముందుకు రాలేడు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనే విషయం సత్యం. కానీ మనసును పూర్తిగా ఆపడం, అయ్యా ఒక్కటే, నువ్వు సంపూర్ణంగా దైవాన్ని ఆశ్రయించి ఆత్మగా గుర్తించి అంతఃకరణను శుద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నావా, మనసు స్థిరపడుతూ వస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందినప్పుడే మనసు పూర్తిగా ఆగిపోతుంది. నీకు భగవంతుడు ఆత్మగా అర్థమై గుర్తిస్తూ ఉన్నావా, ఆపే శక్తి వస్తూ ఉంటుంది. ఇది గుర్తించాలి. భగవంతుడిని ఆత్మగా భావించి అది నిలబెట్టుకుంటున్నావా, మనసు ఆగిపోతూ వస్తుంది. అంతే. నేను భగవత్ స్వరూపాన్ని అనే భావం దృఢపడిపోతే ఆగిపోతుంది. ఆయనే ఇక్కడ నేనుగా ఉన్నది నమ్మిన క్షణం ఆగిపోతుంది. ఆ నమ్మకం స్థిరపడే కొద్దీ మనసు ఆగిపోవడం మొదలుపెట్టాలి. ఆ నమ్మకాన్ని శ్రద్ధ అనేది ఇక్కడ శాస్త్రం ఏది చెప్తుందో అది అనుభవించి చెప్పు గురువు ఏది చూపిస్తున్నాడో అది నమ్మే కొద్దీ ఆగిపోతుంది. విషయం ఏంటంటే, నేను నమ్మే కొద్దీ నేను నమ్మించగలను. అయినా నేను నమ్మినా, నేను సాధన చేసి నిలబెడుతూ ఉంటేనే నా మాట శక్తి ఉంటుంది. మాట శక్తి అంటే సుత్తు సమ్మెటో ఊళ్ళో గొడవలో తీసుకుని కొట్టాల్సిన అవసరం లే. అవునా? తన నమ్మి నన్ను నిలబెట్టుకుంటూ ఉన్నాడా? ఆ అనుభవాన్ని ప్రేమగా మలచి వ్యక్తం చేస్తాడు. అది నమ్మిన వాళ్ళకి మనసు అప్పుడే అయిపోతుంది. ఏమయ్యా, నాలో ఎంత శ్రద్ధ ఉందో నా గురువు చెప్పేది నేను ఎంత నమ్మకంగా వింటున్నానో, వింటూ ఉన్నసేపు మనసు కదలికే రానివ్వదు. ఒకసారి ధర్మవరం పోస్ట్లో ఉన్నప్పుడు కూడా అమెరికాకి వెళ్ళి 4-5 నెలల తర్వాత వచ్చారు క్లాస్కి. అప్పుడు పాఠం చెప్తున్నారు. క్లాస్లో చాలా గట్టిగా నిలబెట్టాల్సింది వస్తున్నారు. అమ్మగారు అట్లా చూశారు. అలాగే అప్పటికే మాట్లాడుతుంటారు కదా, అని వ్యవహారాలు చూసుకున్నాం, పనులు చూసుకున్నాం, వైట్ డ్రెస్లోనే ఉన్నాం. అమ్మగారు చెప్పేది ఒక పదం కూడా మిస్ కాకూడదు అని వింటూ ఉంటాం. కానీ లోపల ఆలోచనలు కదులుతూ ఉన్నాయి.
ఆ స్ట్రగుల్ని గుర్తించి అమ్మగారు అట్లా చూసి అలా టార్గా చూసి ఎదురుగా అది ఎవరికి అర్థం కాదు, అవసరమైన వాడికి అర్థం అవుతుంది. దొరికే స్ట్రాంగ్గా నిలబడు. మిగతా వాళ్ళకి ఏంటబ్బా అమ్మగారు టచ్ చేస్తున్నారు ఏమిటా అని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం తొక్కేయాలి, ఆలోచనని తొక్కే స్ట్రాంగ్గా అవసరమైన వాళ్ళు చెప్తారు, అర్థమయ్యే చేసుకున్నా నిలబడతాడు. అలాగా అనడంలోనే ఆ గురువుగారి చూపు నుండి, గురువుగారి మాట నుండి, గురువుగారి ఆలోచన నుండి అమితమైన శక్తి ప్రసరిస్తుంది. శక్తిపాతమైనది. వేరే ఏం కాదు శక్తిపాతం అంటే. మనం అక్కడ విశ్వసించే కొద్దీ, మనం నమ్మకం కలిగే కొద్దీ నేనుగా నిలబడి నాకంటే అన్యమైనదిగా మనసు చూడబడి దాన్ని తొక్కేయడం జరుగుతుంది, కరిగించేయడం జరుగుతుంది, శుద్ధి చేయడం జరుగుతుంది. నాకు కోర్సులో అమ్మగారు పాఠం చెప్పే కొద్దీ సౌత్ ఇండియా ఇన్ఛార్జి అమ్మగారు ప్రతి సంవత్సరం 3 నెలలు 4 నెలలు అమెరికాకి వచ్చేవాళ్ళం. ఎంత సమయం దొరికేది? రిపోర్ట్కి వస్తే 2 గంటలు ధర్మవేలు పాఠాలు చెప్పి దానికి అదనంగా 2 గంటలు నాకు స్పెషల్గా పాఠం చెప్పేవారు. అమ్మగారు ఇంత సమయం ఇస్తున్నారు కదా, నేనేం చేయగలను? అలా కొండ మీద వెళ్ళి కూర్చొని చదువుకొని అట్లా కూర్చొని కన్నీళ్ళు కారిపోతూ ఉండేటండి. అమ్మగారి నా మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత సమయం కేటాయిస్తున్నారు. నేను కృతజ్ఞుడిని అయితే అమ్మగారు నన్ను వాడుకున్నారు అనేసేవాడిని. ఆ పనులకు వాడుకునేది పాటలు చెప్పారు. నాకు కృతజ్ఞతను అడిగితే అమ్మగారి మీద నా జీవితం ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అమ్మగారికి నేనేం చెల్లించగలను? ఏమయ్యా, శిష్యుడు గొప్ప, గురువు గొప్ప. శిష్యుడు చేసిన సేవ గొప్ప, గురువుగారు అందించిన బాధ్యతతో, ప్రేమతో ఇచ్చిన శిక్షణ గొప్ప. నాకు సరిగా అర్థమయ్యే కొద్దీ నేను ఎదుగుతా. ఒక్కటే ఒక ఆయన ఒకసారి అడిగారు, స్వామీజీ మీకు అమ్మగారు ఎప్పుడన్నా గుర్తొస్తారా అని. నాకు వెంటనే ఒక మాట నోట్లోంచి వచ్చేసింది. ఏ రోజు ఏ క్షణం నా గురువుగారిని గుర్తు చేసుకోలేదు, ఆ రోజు నేను చచ్చిపోయినట్టు గుర్తుంచుకో. నాకు జ్ఞానం లేదు, సుఖం లేదు, మార్గం లేదు, లక్ష్యం లేదు. నా గురువు నేను మర్చిపోతే ఇంకొక మాట, అయ్యా నా గురువు నేను గుర్తు చేసుకుంటే చాలయ్యా, నేను ఆనందంగా నిలబడుకుంటాను. నా శాస్త్రాలు అలవోకగా అరచేతిలో ఉసిరికాయగా ఫ్లో అవుతాయి గురువుగారు గుర్తుంచుకుంటే. గురువుగారు నా మీద చూపించిన ప్రేమ, బాధ్యత, అనుగ్రహం గుర్తుంచుకునే కొద్దీ నన్ను తీసుకెళ్ళి బడవాగ్నలో పడవేసిన ఎగిరిదు బయటకు వచ్చి అమృతంలో నిలబడగలను నేను. నా గురువు గుర్తుంటే చాలు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాధశరాద్భవముక్త. చాలయ్యా, అన్ని రకాల కష్టాలు, నష్టాలు, బాధలు బయట పడడం ఒక ఎత్తు. ఎక్కడున్నాయి అవన్నీ? ఉన్నది ఆనందమే అనే భావంలో ముంచి లేపుతాడయ్యా గురువుగారు. గుర్తుంచుకుంటే చాలు. అవునా? అర్జునుడు అడిగే ప్రశ్నలు వెనకలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. చిన్నప్పటి నుంచి చూశాడు కృష్ణుడిని. ఆయన పుట్టుక, ఆయన లీలలు, ఆయన మహత్తులు, ఆయన అనుగ్రహము, ఆయన వాత్సల్యము, ఆయన స్నేహము,
ఆయన మహత్వం అన్నీ చూస్తున్నాడు అర్జునుడు. కానీ తనను సరిదిద్దుకోవడంలో విపరీతమైన భయంకరమైన స్ట్రగుల్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. కానీ దాటాలి. కృష్ణ, మధుసూదన, అయ్యా మనసు ఇంత బలవత్తరమైంది కదయ్యా, ఎలాగ దాటాలయ్యా? అర్జునుడు ఇలా అడగడంతో భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహంతో అనుభవంతో ఒక మాట చెప్తున్నాడు. దాన్ని చదివేసు లేదని చూద్దాం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. హరి శ్రీ భగవాన్ వాచు ఇమ్మీడియట్గా చెప్తున్నాడు ఆయన. మహాబాహో, ఆర్తిగా ప్రశ్న అడిగిన వాడిని గురువు ఎంకరేజ్ చేస్తాడు, కానీ పక్కనే చొరబెడతాడు. అసంశయం మహాబాహో, నిస్సందేహంగా నువ్వు చెప్పింది కరెక్టే. మనః దుర్నిగ్రహం చలం, మనసు నిగ్రహించడానికి చాలా కష్టమైంది, చంచలమైంది కాబట్టి. అసాధ్యమైందా? నో. వీలవుతుందా అన్నాడు. ఈయన ఒక మాట చెప్పచ్చు, అవుతుందా కాదా చెప్పచ్చు. నువ్వు చాలా గ్రేట్ అయ్యా, నువ్వు చెప్పింది చాలా దగ్గరగా ఉంది. కానీ కౌంతేయ అరే బయట రా అన్నాడంటే, అరే బచ్చా కృతిగా బయట కరెక్ట్గా చెప్తున్నావు. కానీ అసలు విషయం ఏంటంటే అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇవి ఉన్నాయో లేదో నీకు చూసుకో. అభ్యాసేన వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాలతో దీన్ని పట్టి చేయ. వైరాగ్యం ఏవి పక్కకు లాగుతున్నాయో దాని మీద విగత రాగం, ఆసక్తిని తగ్గించేసుకోవడం. అభ్యాసేన, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈ అధ్యాయం అంతా ధ్యానయోగం, ఇది ప్రాక్టీస్ చెయ్యి. అవునా? వైరాగ్యంతో ప్రాక్టీస్ చెయ్యి. వైరాగ్యం లేకుండా ప్రాక్టీస్ చేస్తే చిల్లుల కొండలో నీళ్లు మోసినట్టే. వైరాగ్యంతో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా దాటేస్తాం. ఏమండి, నిజమా అబద్ధమా? ప్రాక్టీస్ చేయండి, చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.